యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మను ప్రేమించుచున్నాను అని దేవుని వాక్కు మనకు కనబడుతుంది. దేవుడు నిజంగా మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమలు అశాశ్వతమైనది. కొంతవరకే ఆ ప్రేమలు ఉంటాయి. మనకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రేమలు ఉంటాయి, కానీ మన పరిస్థితులు బాగాలేనప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొంతమంది ప్రేమించలేరు సంపూర్ణంగా. అయితే దేవుడు మాత్రం మనల్ని పరిపూర్ణంగా ప్రేమించాడు. ఆ ప్రేమలో ఎలాంటి మత్సరం లేదు, ఎలాంటి ద్వేషం లేదు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే స్వచ్ఛమైనది, స్వార్థంతో కూడినటువంటి ప్రేమ కాదైంది, స్వచ్ఛమైన ప్రేమ. అమెరికాలో ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆ ధనవంతుడికి కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధి వచ్చినప్పుడు తను ఆపరేషన్ చేయించుకున్నాడు. ఒక కన్ను ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ చేయించుకొని తను కొంతకాలం గడిచిన తర్వాత ఒక పాపను పిలిచి అడుగుతున్నాడు, పాప, ఇప్పుడు నా 2 కళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 కన్నుల్లో ఒక కన్ను డూప్లికేట్, అంటే నిజమైనది కాదు. ఈ 2 కళ్ళల్లో ఏది డూప్లికేటో ఏది ఒరిజినల్లో చెప్తావా అంటే ఆ పాప స్పష్టంగా తనకు తెలియపరిచింది. ఏమని అంటే, ఇది డూప్లికేట్ అంకుల్ అని చెప్పింది. ఎలా చెప్పగలిగావు తల్లి అంటే, అంకుల్, ఈ ఒరిజినల్ కంటిలో దేవుని ప్రేమ కనబడుతుంది, కానీ ఈ డూప్లికేట్ కంటిలో ఏ విధమైన స్పందన కనబడటలేదు. కాబట్టి ఇది డూప్లికేట్ అని నేను గుర్తించా. మీరు దేవుని నమ్మారు, దేవుని ప్రేమను ఈ ప్రాంత ప్రజలకు పంచుతూ ఉన్నారు. కాబట్టి నేను తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా కాబట్టి మీ కంటిలో వచ్చినటువంటి తేడాను గమనించి నేను పరీక్షించినప్పుడు ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్ అని చెప్పగలిగానంటే నీ కళ్ళల్లో ఆ ప్రేమను, దైవిక ప్రేమను నేను చూడగలిగాను. కాబట్టే నేను చెప్పగలిగాను అంకుల్ అంది. ఎంత ఆశ్చర్యం! నిజంగా మన జీవితాల్లో కూడా దైవిక ప్రేమతో నింపబడితే దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడో మనం కూడా అదే విధంగా తోటివారిని ప్రేమించగలిగితే ఖచ్చితంగా మన ప్రేమ విషయమై దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించాడో మనం కూడా ఆయనతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో చివరి వచనంలో మనం కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రభువుని ప్రేమింతుము అని అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం కూడా దేవుడిని అంతే స్వచ్ఛంగా ప్రేమించినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. అంతేకాదు దేవుని ప్రేమ కూడా వ్యక్తపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.